హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఒక కొత్త గేమ్ తోటి వచ్చేసామన్నమాట. గ్రానీ అండ్ గ్రాండ్ పా. ఇది వచ్చేసి వైల్డ్ నెట్ గేమ్స్ వాళ్ళదన్నమాట. సో మనం ఇది వచ్చేసి ఆడదాం. సెట్టింగ్స్ అంట సెన్సిటివి 0.7 అంట. పర్వాలేదు, వీళ్ళు ఎలా ఉంచారో అలాగే ఉంచుదాం. సో ఫస్ట్ మనకి గ్రానీ గేమ్ ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి క్లాసిక్లో ప్రాక్టీస్ మోడ్ ఉందేమో చూద్దాం. గోస్ట్ అంటే ప్రాక్టీస్ మోడే. సో మనకి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రాక్టీస్ మోడ్లో పెట్టాను. భయపడి కాదు, అంటే భయపడతాను కూడా అనుకోండి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఇదేంటి పక్కన పాన్పదాకులు చే గ్రాండ్ పా నో యూ వాంట్ అయినా ఇది ప్రాక్టీస్ మోడ్. నేను మీ గురించి ఎక్స్పేప్ అవ్వగలను. సో ట్రై చేసేద్దాం. ఓకే, ఇల్లు అయితే బాగానే ఉంది. ప్రాక్టీస్ మోడ్ కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్స్ప్లోర్ అయ్యి ఎగ్జిట్ అవ్వడానికి, అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి. మనకి ఇది ఫస్ట్ టైం ఆడుతున్నాం, సో తెలియదు కదా ఎలా ఉంటుందో. ఇదైతే దాక్కోనీకి. ఓకే, ఏదో కీ దొరికింది మనకి. ఇదేంటి చేతులు ఇట్లున్నాయి గలీజ్గా. ఓపెన్ చేసేసి అమ్మో భయపడ్డా, కానీ మనం గోస్ట్ మోడ్ కదా, ఏం భయపడుతుంది. ఫస్ట్ చూడంగానే భయపడ్డాను అనమాట. సో ఇదేంటి డోరా? ఓకే, ఇడేమున్నాయి? వెంట్ ఉంది, దీనికి కూడా క్రోబారా. ఓకే, ఇదైతే దొరికింది. ఏం చేసుకోవాలి? స్టన్ గన్ అంట. ఇదేంటి ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. దిస్ వాల్ కాంట్ బి బ్రోక్, ఫైండ్ ఏ సూటబుల్ టూల్ అంట. ఓకే బ్రో, ఈడేం లేదు. ఇది జస్ట్ 67 MBకి అవైలబుల్ ఉంది. మీరు కూడా ఆడుకోవచ్చు. సో లో MB అనమాట. మన ఫోన్లో ఎక్కువ MB డౌన్లోడ్ చేస్తే స్టోరేజ్ సరిపోదేమో అని భయపడక్కర్లేదు. ఇక్కడ ఏముందో ఉంది. రిమెంబర్ దట్ ఆల్ థాట్ హిస్టరీ వేర్ హ్యావ్ బీన్ ట్రైరాన్స్ అండ్ మర్డర్స్ అండ్ ఫర్ ఏ టైమ్ దే సీన్ ఇండివిజువల్, but in the end they always fall away. ఏమో మొక్క అర్థమైందిలే, కానీ ఇక్కడికి వెళ్ళే కదా మనం వచ్చినాము. ఓకే, అబ్బో దేనికమ్మా వచ్చింది మెడలు? తీయకుండా మెడలు వచ్చింది గాయస్ అమ్మమ్మకి. The world is a dangerous place to live, not because of the people who are evil, but because of the people who don't do anything about it anta. బ్లడ్ ఏంటి రాని చూస్తే మంచి దానిలాగా ఉన్నావు, ఇట్లాంటి పనులు చేస్తావు. దయ్యం కూడా కావాలి. ఇదేంటి మెడికేట్ అప్పుడే వేసుకోలేము. దాక్కోనిక ఇది చూసినప్పుడు దాక్కొని కనిపించలేదు. ఇటు పోదా బో కింద మరి ఓల్డ్ టైల్స్ ఉన్నట్టున్నాయి. ఏంటి గిరాని మంచిగా వేయించుకోవాలి కదా, ఇంత పాత వేయించుకున్నావు. అమ్మమ్మ ఇది దీనికి ఓవర్ కావాలి. ఎందుకట్ట డోర్లు పెద్ద పెద్ద బాగా కొట్టు. కట్టర్ ఉంది మరి. వెయిట్ మనం ఇదైతే కింద పడేసిద్దాం. సరే ఉండనియండి. ఇక్కడ ఏదది? దీన్నేమో అంటారు వ్రెంచా మేబీ. కట్టర్ దొరికింది, వ్రెంచ్ దొరికింది. హిల్స్ వేసుకుంది కదా, ఎర్ర హిల్స్. కిందకు వచ్చాము ఎప్పుడు.
రెడ్కి కావాలంట. తొక్కిస్తారా తొక్క. అయితే దీన్ని లూజ్ చేయొచ్చు మనం తోటి. సీసీ కెమెరా ఆఫ్ చేయక కట్టర్ పైన ఉంచుద్దాం. ఉన్నా నాకేం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు నన్ను చూడలేరు. ఏయ్ బావుకి నడవకు, మొత్తం చిక్కా అవుతుంది. వచ్చేసా మమ్ము. ఇంత బక్కగా ఉన్నాడేంది? అదేమో బండగా ఉంది, ఇదేమో బక్క. సో గైస్ మనమైతే చూడలేడు అనమాట, అంత బక్కగా ఉన్నాడు ఏంది. అయినా కానీ ఈడేంది మాస్క్ ఉంది. ఈ మాస్క్ ఏడో చూసాని. హే ఓపెన్ సిసమే, అట్లా ఓపెన్ అవ్వదేమో, పాస్వర్డే తెలుసుకోవాలనుకుంటా. సో ఇక్కడ ఒక కీ దొరికింది, గ్రీన్ కీ అనా? గ్రీన్ కీ. నాకు కొంచెం టీ పోస్తారా అమ్మమ్మకి? తాగుతాను. న్యూస్ పేపర్ ఏంటి? అమ్మ వీళ్ళే ఉన్నది. వీళ్ళే పెద్ద దొంగలంటే వీళ్ళకి న్యూస్ పేపర్ ఎత్తాను. గ్రేట్ అమ్మా గ్రేట్. ఇదేంటి? డిష్ వాషింగ్ మిషనా? మెడికిట్లు ఉన్నాయి కానీ వేసుకొని పనికే రావు, వేస్ట్. దీనికి మళ్ళీ అది కావాలి. ఇదేంటి ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, పోదాం. ఓకే టూల్ రూమ్ ఏమైనా ఉందా? ఏంటిది? ఇది కోసేది కోసేస్తారుగా, అదే ఇది. ఓ ఇది రూమ్ కాదా, డోరా? ఆ సైడ్ పెట్టేద్దాం. ఈడ మళ్ళా రెడ్ మాస్క్. ఏం చెప్తున్నావురా తాత? వద్దు బంద్ చేసి ఉంచు, దానికంటే ఇదే బెటర్ రా బాబు. ఏంటి అక్కడ బ్రెడ్ ఉంది. ఓకే ఈడ పెట్టేద్దాం. బో తిన్నాడు. ఓకే ఇక్కడ ఏంటి ఓవెన్, ఇంకా పైన కబోర్డ్లలో ఏమున్నాయి? ఏం లేవు, బొక్క వేస్ట్. ఏంటి ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ అవ్వదా ఆఖరికి? ఏం తెచ్చుకున్నారా? అన్నీ వేసుకుని పోదాం. ఇది తీసుకొని ఇక్కడ పెట్టేద్దాం. ఏదేది ఇంకా కీ డూ యూ లవ్ మీ వెన్ ఇట్ హర్టింగ్, కెన్ యూ హియర్ మీ? ఇంకా కత్తి, కసా కోసేనికి. కసా కోసేనికి, అన్నీ కోసేనికి ఏదో ఉపయోగపడదు. సో వచ్చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ వేసుకున్నాం. ఇందులో ఏం లేవు. ఇదిగోండి రెడ్కి ఓపెన్ అయింది మనకి. అమ్మో సడన్ కట్టించినవేంది. ఇప్పుడైతే ఇది పోదాం. వావ్ మనకి కార్ షెడ్ ఉంది ఇక్కడ. సీసీ కెమెరా ఉన్నా కానీ నాకేం పర్వాలేదు, నేను నన్ను చూడలేరా. రోజానా ఓకే ఇది అదా స్వా రోజానా పుల్లే కైరాయి ఫోజిల్లే పాతానా కొంచెం ఇల్లే కింగిరి ఇరికే ఓ పాతి నమ్మ సైటడికే ఒక పిటికే కాదలికే వచ్చినామ పుల్లే ఇంగిరి ఇరికే. పైకి పోదాం మనం అయితే. ఇక్కడ కాదు, ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కాబట్టి చూసాం కదా. ఇక్కడ యామో ఉంది, గన్ ఉంది, యామో ఉంది. సో వచ్చేసి ఇంకా కింద కూడా ఒక వాల్ ఉంది కదా, మనం చూసినట్టయితే అక్కడికి వెళ్దాం. కింద ఏడుంది, ఒక వాల్ ఉంది కానీ ఏడుందా మర్చిపోయినా. వాల్
వాల్ ఇది కాదు, ఈడ కాదు, ఇక్కడ వాల్ ఉంటుంది పలగొట్టడానికి. వాల్ ఏది గాయస్? వాల్ ఎక్కడుందా బే? ఇదేంటయ్యా ఇది? ఇప్పటిదాకా వాల్ ఉంది, మర్చిపోయాను. స్వా ఇది కాదు, ఇది ఇక్కడ ఉందా డోర్ ఏమైనా? ఐ డోంట్ నో, కానీ కింద అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఈ ప్లాన్ కట్ చేసాం. నేను దగ్గర కూడా పోలే, కానీ క్లిక్ కూడా చేయలే, అప్పుడే అది వచ్చేసింది. సో చేసాము, ప్లాంక్ తీసుకొని అయితే పైకి అంటించామో లేదో కట్ అయిపోయింది. అసలు నేను దాని మీద క్లిక్ కూడా చేయలేదు. ఇక ఇది చూడండి, ఇదేంది ఇది? ప్లాంక్ ఈ అమ్మమ్మ ఎన్నిసార్లు చెప్పినాడు టైల్స్ మంచిగా వేసుకోమంటే. ఈడ చూడండి, అసలు ఇల్లే మంచిగా లేదు. పెట్టుంది అమ్మ, కింద పడతా. వచ్చేసాం. అబ్బా గ్రీన్కి కావాలా దీనికి? ఓకే గ్రీన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ రెడ్కి తీసుకొని పోదాం, చూద్దాం ఇక్కడ ఏముంటుందో. ఆ రెడ్కి ఇక్కడ పడేసి ఇంకా కింద ఏమైనా యూజ్ ఉందా ఏంటి మళ్ళీ రెడ్కి తోటి తెలియదు. ఏం లేదు. ఇదేంటి? యు నీడ్ ఏ టూల్ టు బ్రేక్ అంటే యాక్స్. యాక్సియో ఎక్కడున్నా? యాక్సియో రోజా నా పుల్లే కిరాయి పూసిల్లే కొంచెం ఇల్లే కిందిరికే పాతి నమ్మ సైటడిగే వరి పిట్టికే కాదలికే ఆవడి పుద్దమైన మనకే. ఏమైంది? ఏం లేదు, నా టైం వేస్ట్ కదా. వచ్చేసినాం అన్నమాట. ఇదేంటి? ఇప్పుడు వెళ్ళిపోదాం మనం వచ్చేసి. పద. అరే ఇంకో రూమ్ ఉంది, దానిలో మనం అన్నీ ఉన్నాయి కదా, అది చూసుకుందాం పదండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఏం లేదు. ఇది నో ఏంటి? వచ్చారా ఏంటి ఆల్రెడీ గ్రానీ ఓల్లీడికి? ఐ డోంట్ నో. వావ్ టైర్ ఉంది. ఓకే కమాన్ ఎస్కేప్ అయిపోదాం. ఇంకా సంథింగ్ ఇస్ దేర్ ఓవర్. చూపియండి అమ్మా, చూపియండి. హే గ్యాస్ క్యాను, ఐ మీన్ పెట్రోల్. యా అయిపోయా, మనకి కావాల్సిన క్లూస్ అన్నీ దొరికినాయి. ఇప్పుడు గ్రీన్కి తీసుకొని పైకి పోదాం అనమాట. పైకి అంటే ఆ పైకి కాదు, మేడ మీదికి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోరే. పోయి ఏం దొరుకుద్దో ఏమో చూస్తున్నాం. వచ్చేసాం. ఇదేంటి ఇక్కడ? గన్ రెడీయా? గన్ తోటి నాకు పని లేదు గ్రాండ్ మా. You need something sharp to break the safe. A screwdriver will do అంట. స్క్రూడ్రైవర్ ఇచ్చింది అందుక. సౌండ్స్ ఇరిటేటింగ్ ఉన్నాయి. స్క్రూడ్రైవర్ ఏడుంది?
ఇంట్లో బ్లూ స్క్రూ డ్రైవర్ చూసి గ్రీన్ స్క్రూ డ్రైవర్ కనిపించలేదు. యాక్చువల్గా గ్రీన్ స్క్రూ డ్రైవరే బెటర్ చెప్పాలంటే, అంటే ఎక్కువగా ఇట్లాంటివే ఉంటాయి స్క్రూ డ్రైవర్స్. మనకి ఏదో పాస్వర్డ్ వచ్చింది 73. ఆల్రెడీ బ్రేక్ చేసేసాను. అచ్చా అక్కడ పిన్ పాస్వర్డ్ ఉంది. ఇగో ఈ అమ్మమ్మ పోయిన రూమ్లోకి ఇదే కదా. 7354 ఓపెన్ సిస్మే ఓపెన్ అవ్వమ్మా. 7354 ఏంటి ఎలక్ట్రిసిటీ లేదా ఏంటి? 7359 7359 ఏ కార్ కీస్ దొరికినాయి. కార్ కీస్ ఫస్ట్ దొరికిన క్లూస్ అన్నీ పెట్టేసి వద్దాం మనం వచ్చేసి, లేకపోతే ఈ క్లూస్ సరిపోతాయి. ఒక టైర్ ఉంది. ఫైండ్ ద కార్ తెలుసమ్మా. ఇగో ఇక్కడ ఉంది కార్. నా దాంట్లో ఇప్పటిదాకా ఇంకా ఉన్నాయి గేమింగ్ వీడియోస్. అవి మీరు చూడకుంటే మాత్రం నేను చెప్తున్నాను వెళ్ళి చూడండి. ఇంకా కొన్ని గేమింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి నా దాంట్లో. అవి మీరు చూడకుంటే ఒకవేళ చూడకుంటే వెళ్ళి చూసేసేయండి. బామ్మలు తీసేసుకున్న బామ్మలు, పట్టీలు పెట్టుకున్న బామ్మలు. ఇంకొకటి ఈడేముంటుంది ఐ డోంట్ నో. ఇంకా క్రోబార్ దొరకలేదు గాయ్స్. వెయిట్, అరే పలకొట్టాల్సిన డోర్ అరే ఇక్కడే ఉంటుంది. కత్తెంటకి ఇచ్చిండు అర్థమైతే లేదు. చెప్తాగా ఇక్కడే ఉంటుంది. అమ్మయ్యా క్రోబార్ దొరికేసింది. వెళ్ళిపోదాం జల్దీ. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది గాయ్స్. లెంత్ ఎక్కువ అయిందంటే నెట్ ఎక్కువ వాడుతుంది. అది ప్రాబ్లం అది, అందుకే జల్దీ అంటున్నాను. సో వెళ్ళిపోదాం జల్దీ. పక్క నుండి మా మమ్మీ ఫోన్ అడుగుతుంది. గాయస్ ఇప్పుడైతే ఈ వెంట్లోకి వచ్చింది. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇదేంటి ఎక్కడికి వచ్చాం? అచ్చా ఇక్కడికా. ఇంకొక కార్ వీల్ దొరికిందంటే వెళ్ళిపోతాం మనం వచ్చేసి. హే మనం గార్డెన్లోకి వచ్చాం. ఇట్లుండి మనం ఇప్పుడు జల్దీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. కార్ వీల్ ఒక్కటి ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. ఈడొక్క చోట ఉంది చూద్దాం. ఇందులో లేకపోతే ఇంక ఎగ్జిట్ అయిపోతుంది. గాయస్
గైస్ మనం ఎంత ఎతికినా ఈ టైర్ మాత్రం దొరకట్లేదు. ఇది నిజంగా చీటింగ్. ఈ గేమ్ ఇంతవరకు ఎవరైనా ఆడుంటే కామెంట్ మీ టైర్ ఎక్కడ దొరుకుద్ది, అసలు క్లూస్ ఏ చోటు ఉంటాయి మ్యాక్సిమం. ప్లీజ్ కామెంట్ మీ. నాకు అది దొరకట్లేదు, పిచ్చి లేస్తుంది. ఇంకా నేను ఈ గేమ్ నుండి ఎగ్జిట్ అయిపోతున్నా. బాయ్. ఈ రోజుకి అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ స్టోరీని వదిలేసి నెక్స్ట్ చాప్టర్ రేపైతే చూద్దాం. ఒకవేళ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సో ఈ రోజు అయితే ఇంతే. టేక్ కేర్, బాయ్ బాయ్.